పేరుకే గురుకులాలు, సంక్షేమ హాస్టల్స్ పరిస్థితులు మాత్రం అత్యంత దారుణం. తెలంగాణలో ఏ జిల్లాలో చూసినా అదే సీన్ రిపీట్ అవుతుంది. హాస్టల్స్ భవనాల నుంచి మరుగుదొడ్ల వరకు కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బాలురు బాలికలు ఇలా ఏ హాస్టల్స్ తీసుకున్నా సరే అదే పరిస్థితులు దర్శనమిస్తున్నాయి. ఏ ఒక్క వసతి గృహంలో కూడా దోమ తెరలు లేని కిటికీలు కనబడుతున్నాయి. పెచ్చులుడుతున్న భవనం పైకప్పులు, ప్రమాదకరంగా మారిన ఎలక్ట్రిక్ స్విచ్ బోర్డులు, నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైనా సరే మారని పరిస్థితులు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సంక్షేమ హాస్టల్ సమస్యలపై 10 టీవీ ప్రత్యేక గ్రౌండ్ రిపోర్ట్. సంక్షేమ హాస్టళ్లకి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు విడుదల చేస్తుంది. సంక్షేమం విద్యార్థుల కోసం, విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ప్రత్యేకించి బడ్జెట్లు కేటాయిస్తుంది. కాస్మోటిక్ ఛార్జీలు కూడా పెంచింది. కానీ ఆచరణలోకి వస్తే మాత్రం అమల్లో మాత్రం చాలా లోపాలు కనిపిస్తున్నాయి. సంక్షేమ హాస్టల్తో పాటు ట్రైబల్ వెల్ఫేర్, అదేవిధంగా ఇతర జ్యోతిరావు పూలే కావచ్చు, బీసీ హాస్టల్స్ కావచ్చు, ఏ హాస్టల్ చూసినా సమస్యలు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోతున్నాయి. వేసవి సెలవులు ముగిసి తిరిగి పునః పాఠశాలలు ప్రారంభమైన, కళాశాలలు ప్రారంభమైన హాస్టళ్ల తీరు మాత్రం మారడం లేదు. దీనిపై అధికారుల వ్యవహార శైలి కూడా భిన్నమైన వైఖరి చెప్తుంది. అసలు సంక్షేమ హాస్టల్లో ఏం జరుగుతుంది? 10 టీవీ గ్రౌండ్ రిపోర్ట్. సమస్యల కేర్ ఆఫ్ అడ్రస్గా సంక్షేమ హాస్టళ్లు మారాయి. ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలోని ఎన్ఎస్పి క్యాంపులో గల ఆనంద నిలయం, ఎస్సీ, బీసీకి సంబంధించిన 3 హాస్టళ్లు కలిపి ఒకే ప్రాంతంలో ఉన్నాయి. మనం చూడొచ్చు, ప్రస్తుతం 10 టీవీ విజిట్లో అనేక అంశాలు వెలుగులోకి వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఇక్కడ ఉన్న హాస్టల్కి సంబంధించి స్లాబులకు పూర్తి స్థాయిలో కూడా కూలిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. విజువల్స్లో స్పష్టంగా ఎక్కడికక్కడ పై పెచ్చులన్నీ పడి విద్యార్థులకు గాయాలవుతున్నాయి. ఒకవైపు హాస్టల్ విద్యార్థులు చదువుకోవడం కోసం వస్తే ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి దాపరించింది. మొత్తంగా హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి కిటికీలకు కూడా పూర్తిగా లేనటువంటి పరిస్థితి, అదేవిధంగా వాళ్ళకి ఇచ్చినటువంటి బెడ్లు కానీ ఏమి సౌకర్యాలు ఏవైతే ఉంటాయో ఆ సౌకర్యాలను కూడా పూర్తిగా లేనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. హాస్టల్ రూమ్లకు సంబంధించిన తలుపులు కూడా పూర్తిగా పగిలిపోయిన పరిస్థితి, ఎక్కడ కూడా భద్రత కరువైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తంగా చూస్తే 2 సంవత్సరాలుగా ఎస్సీ హాస్టళ్లకు సంబంధించి ఎస్సీ సంక్షేమ అధికారి లేకుండా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్కే ఆ బాధ్యతలు అప్పగించిన పరిస్థితి ఉంది. దీంతో వేసవి కాలానికి సంబంధించి మరమ్మతులు పూర్తి చేసుకొని మొత్తం వేసవి అనంతరం ఎవరైతే హాస్టల్కి వస్తారో విద్యార్థులు వారికి పూర్తి స్థాయిలో కూడా అన్ని సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత అధికారులకు, అటు రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం మనం చూస్తున్నాం ఎటువంటి సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి. అదేవిధంగా బాత్రూంలకు సంబంధించి కూడా ఎటువంటి పూర్తి స్థాయిలో లేకపోవడంతో ఒక్కొక్క బాత్రూమ్కి సంబంధించి మొత్తం 10 మంది 20 మంది లైన్లో నిలబడి బాత్రూమ్కి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓవరాల్గా చూసుకుంటే ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్కలు, ఇక్కడ జరుగుతున్న అమలు తీరు పూర్తిగా క్వైట్ డిఫరెంట్గా ఉండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, హాస్టల్కి వచ్చినటువంటి విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే సంక్షేమ హాస్టళ్లు సమస్యలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మిగిలాయి. ప్రస్తుతం ఖమ్మంలోనే ఉన్న మనం హాస్టల్లో విద్యార్థులతో మనతో ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ప్రధానంగా హాస్టల్లో ఎలాంటి సమస్యలు మీకు దర్శనమిస్తున్నాయి? గతంలో ఉన్న సమస్యలు ఏమైనా పరిష్కారం అయ్యా? ఏం జరుగుతుంది? సంక్షేమ హాస్టళ్ళని పేర్కొన్నాయి తప్ప ఈ సంక్షేమ హాస్టళ్లలో సంక్షేమం కరువైంది. విద్యార్థులు అనేక సమస్యలతో ఇవాళ కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి. గురుకులాలను చూస్తే గురుకులాలు ఏదైతే గతంలో ఇంజనీరింగ్ కళాశాలలు నడిపి పాడుబడ్డ భవనాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇవాళ లీజుకు తీసుకొని గురుకులాలు నడుపుతున్నటువంటి పరిస్థితి. ఓ పక్క అనేక సంక్షేమ హాస్టల్లో అద్దె భవనాల్లో నడుస్తూ ఉన్నాయి, లేదు పర్మనెంట్ భవనాలు నడిచేటువంటి బిల్డింగ్లు చాలా పెచ్చులు ఊడిపోయి వర్షం వస్తే కురిసేటువంటి పరిస్థితి. విద్యార్థులు లోపల పడుకున్నప్పుడే పెచ్చులు ఊడిపోయి విద్యార్థుల పైన పడేటువంటి పరిస్థితి ఉంది. అయినా కానీ ఇవాళ ప్రభుత్వం కానివ్వండి,
ఆ సంక్షేమ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు కానివ్వండి చోద్యం చూస్తూ ఉన్నారు తప్ప ఎక్కడా కూడా విద్యార్థుల సంక్షేమం కోసం ఆ సమస్యల పరిష్కారం దిశగా అడుగులేసేటువంటి పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ హాస్టల్ను పూర్తిగా మూసేసే విధంగా దొడ్డిదారులో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు, తెలంగాణ పబ్లిక్ పాఠశాలలు అనే పేరుతోని వాళ్ళ దొడ్డిదారులు వాటిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు హాస్టళ్ళు పరంపై నెల 15 రోజులు గడుస్తూ ఉంది. నెల 15 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా పాఠశాలలలో 2 జతల యూనిఫామ్స్ ఇవ్వాల్సి ఉండగా ఎక్కడ కూడా స్పష్టంగా పూర్తిగా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. పుస్తకాల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆ పుస్తకాలను సకాలంలో అందించాలి. హాస్టల్కు సంబంధించి కూడా పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని మేము అడుగుతా ఉన్నాం. నువ్వు చెప్పండి, ఇప్పుడు ఏమి సమస్యలు ఉన్నాయి, ఏమనిపిస్తుంది హాస్టల్లోకి వచ్చిన తర్వాత? హాస్టల్కి వచ్చి నెల 15 రోజులు అవుతున్నాయి. ఇప్పటికి మాకైతే బుక్స్ రాలేదు, యూనిఫామ్స్ రాలేదు. ఇదే దృష్టిని అధికారుల దగ్గర తీసుకుపోతే నిర్లక్షిస్తున్నారు, పట్టించుకోవడం లేదు. వార్డెన్ చెప్పినా పట్టించుకోవడం లేదు. మేము మరి ఎలా చదువుకోవాలని అధికారులను అడుగుతున్నాం. మెనూ ఎలా ఉంది అసలు? మెనూ అయితే పాత మెనూ ప్రకారం అయితే పెట్టట్లేదు. ఫుడ్ కూడా సరిగ్గా ఉండట్లేదు. సార్ చెప్పండి, ప్రధానంగా ఎలాంటి సమస్యలు విద్యార్థులు మీ దృష్టికి తీసుకొస్తున్నారు? గత సంవత్సరం ఉన్నటువంటిది వేసవి సెలవు పునఃప్రారంభమైనటువంటి పరిస్థితుల్లో ఏమేమి మరమ్మతులు చేశారు, ఏంటి అసలు? మరమ్మతుల గురించి అయితే ఏఈ గారు వచ్చారు. ఏఈ గారు వచ్చేసి రిక్వైర్మెంట్స్ రాసుకున్నాక తిరిగి అయితే మళ్ళీ రిపేర్స్ శాంక్షన్ అయినాయని చెప్పారు, కానీ ఇంతవరకు అయితే ఎవరు రాలేదండి. అలాగనే విద్యార్థులకైతే మెనూ బట్టి భోజనం పాత మెనూ ప్రకారం భోజనం పెట్టడం జరుగుతుంది. అలాగనే కొత్త మెనూ ఆల్రెడీ వేసేది ఉంది. వేసినాక ఆ కొత్త మెనూని ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది. బుక్స్ ఇప్పటికే రాలేదు, డ్రెస్సులు రాలేదని చెప్తున్నారు, అది వాస్తవేనా? బుక్స్ ఇంతవరకు నోట్ బుక్స్ అయితే ఎక్కడ జిల్లాలో అందివ్వలేదు సార్, అది వాస్తవం. అది బుక్స్ రాలేదు, అలాగే స్కూల్ డ్రెస్సులు కూడా రాలేదు. చూడవచ్చు, మొత్తంగా చూసుకున్నట్లయితే హాస్టల్లో ఉన్నటువంటి సమస్యలు అదే స్థాయిలో గతంలో ఉన్నటువంటి సమస్యలు తిరిగి పునః దర్శనాలు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉన్నతాధికారులు అదేవిధంగా ప్రభుత్వం ఒకవైపు పదే హాస్టల్లో ఉన్నటువంటి మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్తున్నప్పటికీ మాటలు తప్ప ఆచరణలో ఎటువంటి అమలు లేదని కూడా విద్యార్థులు చెప్తున్న పరిస్థితి, అదేవిధంగా అధికారులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే గతంలో వేసినటువంటి సమస్యలు అన్నిటి కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తే ఉన్నతాధికారులు అంచనాలు వేసి ఎస్టిమేషన్లు వేశారు తప్ప అమల్లోకి మాత్రం ఎక్కడ అమలు జరగడం లేదని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పుడు కూడా సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలు, జ్యోతిరావు పూలే హాస్టల్లో బీసీ విద్యార్థుల సమస్యలు ఎక్కడ కూడా పరిష్కారం కావడం లేదన్నది స్పష్టంగా అర్థమవుతుంది. కెమెరామెన్ విజయ్తో సైదులు, 10 టీవీ, ఖమ్మం.